చేసే విద్యలు బలాతి బల ఒక విశ్వామిత్రుడికి ఒక్కడికి మాత్రమే తెలుసవి. ఆ రెండు విద్యల్ని గబగబా రాముడికి ఇచ్చేయాలని తాపత్రయంతో కూర్చో ఆచమనించి విద్యలు చెబుతా అంటూ బల అతి బల విద్యను ఇచ్చాడు. తెలుగు నేర్చుకున్న వారికి ఆకలి దప్పులు ఉండవు, మర్చిపోవడాలంటూ ఉండవు, నీ జ్ఞానం పెరుగుతుంది, నీ యొక్క ఏదైతే కార్యాంతరం ఉన్నదో ఆ కార్యాన్ని సాఫల్యంగా నువ్వు నిర్వహించగలుగుతావు, నీ జయవస్తు అంటూ విశ్వామిత్రుడు ఆ బల అతి బల విద్యలను ప్రసాదించినటువంటి సందర్భం ఇది. ఈ సర్గ చదువుకుంటే తెలుసుకుంటే జ్ఞానవృద్ధి కలుగుతుంది అని చిన్నపిల్లలకి వటువులకి ఈ సర్గ పారాయణ చేయమని చెబుతారు. ఆ సర్గ పూర్తయింది. ఆ తర్వాత ఎంతో కష్టం చిన్నపిల్లలు రాముడు విశ్వామిత్రుని వెంట పెడుతున్నారు. పట్టుబడుతుని పడుకునేటువంటి వారిద్దరూ కూడా విశ్వామిత్రుని వెంట బండరాల మీద పడుకుంటున్నా వాళ్ళకి శ్రమ కలగల, దుఃఖం కలగల. కారణం విశ్వామిత్రుడు చెప్పే మాటలు, విశ్వామిత్రుడు చెప్పేటువంటి ఆ లాలనతో వాళ్ళిద్దరికీ ఆనందంగా ఉంది. ఆ రామలక్ష్మణుడు ఇద్దరూ కూడా విశ్వామిత్రుడి వెంట కుశిక సుత వచ అనులాలితాభ్య సుఖంగా గడిచిపోయింది ఆ రాత్రి. రామలక్ష్మణుడికి ఎలాంటి కష్టమో లేకుండా గడిచింది అని విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణుని యొక్క కథని వాల్మీకి చెప్పాడు. ఈ సర్గ విద్యను జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. 23వ సర్గ ప్రారంభం. అసత్రయోవింశ సర్గ. శ్రీరామాయ నమః. శ్రీమతే రామాయ నమః. ప్రభాతాయాం శర్వర్యాం విశ్వామిత్రో మహామునిః అభ్యభాషితకాకుత్స్థౌ శ్రీరామోపర్ణసంస్థరే కౌసల్యాసుప్రజ ప్రభాతాయాం శర్వర్యాం విశ్వామిత్రో మహామునిః అభ్యభాషితకాకుత్స్థౌ శ్రీరామోపర్ణసంస్థరే కౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఇష్టనుసారూరా కర్తవ్యం దైవాంధికం కౌసల్యాసు ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఇష్టనుసారూరా కర్తవ్యం దైవమాంధికం తస్య విషయ పరమోదారం యశుత్వా అనుపాత్రయం స్నాత్వా తతో వీరం వేమకం పరమం జపం ఉతాంధికో మహావీర్యో విశ్వామిత్రం తపోధరం అభివాద్యాభిధం దృష్టౌ గమనాయాహితస్మౌ తౌ శంఖచక్రేష శాలిని సీతాలక్ష్మణ సంయుక్తం సాయం కల్పతరం కలిగి రామదాసు గారి సమయం నుండి చేస్తున్నటువంటి సువర్ణ భద్ర కవచాత్మక సమర్పణ శతవర్ష ప్రయోగంగా జరిగేది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దానికి అంగంగా గత నెల 17వ తారీఖు నుంచి శ్రీమద్ రామాయణ భవనములు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా పునర్వసతి వరకు రామాయణ పారాయణ భవనాలు జరుగుతున్నాయి. అలాగే విశేషంగా నిన్నటి నుండి నవాహ్నికంగా శ్రీరామాయణ మహాపారాయణ మరియు శ్రీరామ శరక్షరి మంత్రహవనం జరగడానికి వ్యవస్థాపన ఆయోజన చేసింది. ప్రత్యేక యాగశాలలో పంచముండాత్మకంగా హవనాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈరోజు విశేషంగా బాలకాండ ప్రారంభించే మొదటి వాళ్ళ సీతా కళ్యాణం బాలకాండ ఈ సందర్భంగా నాగారి కళ్యాణానికి సేవక బృందం అంతా కలిసి కూడా కళ్యాణ సంభారాలను తీసుకువెళ్ళి సమర్పించి కళ్యాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు ప్రముఖమైనటువంటి శ్రీ మంగళపుత్రుడు దాస శ్రీరాజు శ్రీ రామానుజదాస స్వామి చేశారు. వారి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తదుపరి సాయంత్రం ప్రతిరోజు కూడా రామాయణ గానం కూడా బాధ్యతంగా డాక్టర్ పి శ్రీనివాస్ గారు ఇక్కడ సమర్పిస్తున్నారు. ఆ తదుపరి ప్రతిరోజు కూడా ఒక ప్రవచనం ఉంటుంది. ఏ రోజు పారాయణం చేస్తున్నామో ఆ కాండ యొక్క విషయం గురించి, దాంట్లో ఉండేటువంటి ఘట్టాల గురించి విద్వాంసులు ప్రవచన రూపంగా దాని సారాన్ని కూడా అందిస్తారు. ఉదయం సాయంత్రం కూడా భవనాలకు వచ్చిన పిదప పూర్ణాహుతులు జరుగుతాయి. ఆ తదుపరి పేద పిల్లపం జరిగిన పిదప అందరికీ కూడా జరుగుతుంది. ఈ భక్తులు అందరూ కూడా విశేషంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొని మాంగారి సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం.
సచ్చిదానందకారకా జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరి